చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. తల్లిదండ్రులు, తాత అమ్మమ్మలు, నానమ్మ తాతలు తమ పిల్లలకు లేదా మనమళ్ళకు మనమరాండ్లకు చాలా అందమైన ఆసక్తికరమైన తాము విన్న తాము చదివిన తమకు తెలిసిన కథలు చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ జీవిత అనుభవాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వయస్సు దాటాక మన జీవితమే ఒక అనుభవాల పుస్తకం. ఆ పుస్తకాన్ని చదివితే అనేక జీవిత పాఠాలు మన భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది. చాలా మోరల్ లెసన్స్, లైఫ్ లెసన్స్ నేర్పచ్చు. కష్టపడడం ఎలా, ఇతరులను ప్రేమించడం ఎలా, గౌరవించడం ఎలా, మంచి సంస్కారాన్ని నేర్చుకోవడం ఎలా, ఇలా రకరకాల అంశాలు నేర్పచ్చు. సాధారణంగా మనకు తెలిసిన పద్ధతిలో మనం చెప్తూ ఉంటాను. కానీ ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసిన కథను కానీ మీ జీవిత అనుభవానికి కానీ ఒక అందమైన బొమ్మల పుస్తకం రూపంలోకి మార్చి దానికి ఒక మంచి ఆడియో కూడా జత చేసి అవసరమైతే దాన్ని ఒక వీడియో రూపంలో మార్చి మీ పిల్లలకు చూపెడితే ఎంత బాగుంటుంది. అపో ఇంత టెక్నాలజీ, అంత అనుభవము, ఆ రిసోర్సెస్ మా దగ్గర లేవు కదా అని మీరు అనుకోవచ్చు. అవసరమే లేదు. ఇప్పుడు గూగుల్ తాజాగా స్టోరీ బుక్ అనే ఒక కొత్త టూల్ని మీకు మన కొరకు లాంచ్ చేసింది. గూగుల్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్లాట్ఫామ్ అనే జెమినైలో ఈ స్టోరీ బుక్ ప్రయోగాత్మకంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్టోరీ బుక్ను ఉపయోగించి మీకు ఒక ఐడియా ఉన్నా, మీరు ఒక బొమ్మ గీసినా, ఒక ఫోటో అయినా, మీరు ఒక ప్రాంప్ట్ లాగా ఇచ్చారనుకోండి, ఆ ప్రాంప్ట్ చుట్టూ అదే ఒక అందమైన కథను అల్లుతుంది. ఆ కథను టెక్స్ట్ రూపంలో, పక్కనే బొమ్మల రూపంలో, ఆడియో కూడా జత చేసి ఇస్తుంది. నా జీవిత అనుభవాన్ని ఒక ప్రాంప్ట్ రూపంలో ఇస్తే ఎంత బ్యూటిఫుల్ బొమ్మలతో, టెక్స్ట్తో, ఆడియోతో కూడా ఈ స్టోరీ బుక్ తయారైపోయింది. మీరే చూడండి ఇప్పుడు ఈ స్టోరీ బుక్ను. సదాశివరావు గారికి ఒక కల ఉండేది. తన కొడుకు నాగేశ్వర్ 6వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నా. ఇంగ్లీష్ మీడియంలో చదివి గొప్పవాడు కావాలని ఆయన బలంగా కోరుకునేవారు. నాగేశ్వర్ కూడా తండ్రి కలను నెరవేర్చాలని తపన పడేవాడు. ఒకరోజు సదాశివరావు గారు నాగేశ్వర్ను దగ్గరలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు అడ్మిషన్ కోసం తీసుకెళ్లారు. నాగేశ్వర్ కొత్త పాఠశాలను చూసి కొద్దిగా భయపడ్డాడు. కానీ తండ్రి వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్ళు ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ప్రిన్సిపాల్, ఒక మధ్య వయస్కుడు, వారిని కూర్చోమని సైగ చేశాడు. నాగేశ్వర్ గుండె వేగంగా కొట్టుకుంది. ప్రిన్సిపాల్ నాగేశ్వర్ వైపు చూసి ఒక సాధారణ ప్రశ్న అడిగాడు. వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్? నాగేశ్వర్ ఆ పదం విని తికమకపడ్డాడు. తన తండ్రి కుటుంబ నేపథ్యం గురించి చాలా ప్రశ్నలకు సమాధానాలు నేర్పించిన రెసిడెన్స్ అనే పదం గురించి చెప్పలేదు. నాగేశ్వర్ సమాధానం చెప్పలేకపోవడంతో ప్రిన్సిపాల్ అడ్మిషన్ నిరాకరించాడు. సదాశివరావు గారి ముఖం చిన్నబోయింది. ఆయన ప్రిన్సిపాల్తో వినయంగా తన అభ్యర్థనను తెలియచేశాడు. సదాశివరావు గారి అభ్యర్థన మేరకు ప్రిన్సిపాల్ ఒక షరతుతో నాగేశ్వర్ను చేర్చుకోవడానికి అంగీకరించాడు. అర్ధ సంవత్సర పరీక్షలలో 40 మంది విద్యార్థులలో టాప్ 20 లోపు ర్యాంక్ సాధించాలి. సదాశివరావు గారి కళ్లల్లో ఆశ మళ్లీ చిగురించింది. 6 నెలలు గడిచిపోయాయి. నాగేశ్వర్ పగలు రాత్రి కష్టపడి చదివాడు. తన తండ్రి కలను నెరవేర్చడానికి, తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అతను అహర్నిశలు శ్రమించాడు. అర్ధ సంవత్సర పరీక్షల ఫలితాలు వెలువడే రోజు వచ్చింది. సదాశివరావు గారు నాగేశ్వర్ ఫలితాలు తెలుసుకోవడానికి పాఠశాలకు వెళ్లారు. ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా సదాశివరావు గారు వణుకుతున్నారు. ఆయన కల, తన కొడుకు భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నాయి. మిస్టర్ సదాశివరావు, ప్రిన్సిపాల్ పిలిచాడు. ఎస్, సదాశివరావు గారు భావోద్వేగంతో సమాధానమిచ్చారు.
ప్రిన్సిపాల్ చిరునవ్వుతో యువర్ సన్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అని ప్రకటించాడు. సదాశివరావు గారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కళ్లల్లో నీళ్లతో ఆయన నాగేశ్వర్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అది యువ నాగేశ్వర్కు జీవితాంతం గుర్తుండిపోయే ఒక గర్వించదగిన అమూల్యమైన క్షణం. నాగేశ్వర్ ఆ రోజు సాధించిన విజయం అతని జీవితానికి పునాది వేసింది. అతను పెరిగి పెద్దయ్యాక ఒక ప్రముఖ జర్నలిస్టుగా, ప్రజామేధావిగా ఎదిగాడు. తన తండ్రి కలను నిజం చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేశాడు. సో ఇందులో మీరు గమనించండి, ఎలా మీకు 3 డైమెన్షన్స్, టెక్స్ట్, ఆర్ట్ వర్క్, ఇలస్ట్రేషన్స్ కావచ్చు, దాన్ని మీరు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్, ఒక పిక్సెల్ ఫార్మాటా, కలరింగ్ బుక్ ఫార్మాటా, ఇలా మీరు ఏ రకమైన ఫార్మాట్లో కావాలంటే, వాటర్ కలర్స్లో కావాలా, ఇలా మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తూ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అది ఇచ్చిన టెక్స్ట్లో మీకు ఏదైనా లోపం ఉంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఉదాహరణలో మీరు చూసిన దాంట్లో ప్రిన్సిపాల్ను మా నాన్న రిక్వెస్ట్ చేశారు అన్న ప్రాంప్ట్ ఇస్తే ప్రిన్సిపాల్ కాళ్ళ మీద పడి సదాశివరావు వేడుకున్నారు నా కొడుకును ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించమని అని వచ్చింది. అలా మా నాన్న కాళ్ళ మీద పడి వేడుకోవడం సహజంగానే మాకు ఇష్టం ఉండదు కదా. అందుకే ప్రాంప్ట్ ఇచ్చి ఎడిట్ చేస్తే సవినీయంగా తన అభ్యర్థనను తెలియజేశారని వచ్చింది. అంటే ఇలా మీరు ఆ స్టోరీ బుక్లో ఉన్నదాన్ని మీరు ఎప్పటికప్పుడు ప్రాంప్ట్లు ఇస్తూ ఎడిట్ చేస్తూ ఇలస్ట్రేషన్స్ను మార్చుకోవచ్చు. తర్వాత రివైజ్డ్ టెక్స్ట్ ఇవ్వమంటే టెక్స్ట్ కూడా మారిపోతుంది. టెక్స్ట్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఆడియో కూడా మారిపోతుంది. అంటే మీరు ఎడిటింగ్ చేస్తూ మీకు కావాల్సిన పద్ధతిలో ఆ స్టోరీ బుక్ను మార్చుకోవచ్చు. ఉండాల్సిందల్లా మీకు ఆలోచన. ఆ ఆలోచనను మీరు ప్రాంప్ట్ రూపంలో గూగుల్ జెమినైకి ఇవ్వగలగాలి. ఇస్తే ఇక ఈ అందమైన బుక్ రెడీ అవుతుంది. ఇప్పుడు రేపు నా మనవరాలకు నేను ఒక కథ చెప్పాలనుకోండి, లేదు నా జీవిత అనుభవమే చెప్పాలనుకోండి, నేను వెంటనే గూగుల్ జెమినైకి ఒక ప్రాంప్ట్ ఇస్తే అది బ్యూటిఫుల్ కలర్ బుక్లో, అది కూడా నా మనవరాలకు నచ్చిన కలర్స్లో, నచ్చిన ఫార్మాట్లో బుక్ రూపంలో తయారు చేస్తుంది. ఆ బుక్కు ఆ ఇలస్ట్రేషన్ చూపుతూ నేను హాయిగా కథ చెప్పచ్చు. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది కేవలము ఇళ్ళల్లో తల్లిదండ్రులకు, గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్కి మాత్రమే కాదు, చిల్డ్రన్కు డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడుతుంది. చిల్డ్రన్లో క్రియేటివిటీ కూడా పెంచవచ్చు. పిల్లలు కూడా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఆలోచన ఉంటాయి. వాళ్ళని ఒక కథ స్టోరీని ఆలోచించండి అని చెప్పండి. మనలో చూడండి, మన ఇళ్ళల్లో పిల్లలు, చిన్న పిల్లలు కూడా బొమ్మలు గీస్తూ ఉంటారు. వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళే ఓ కోతి, ఆ కోతి చంద్రుని మీదకి ఎగిరింది, లేదా ఆ కోతి రోడ్డు దాటుతోంది అని వాళ్ళు కథ రాశారనుకోండి. ఆ కోతి రోడ్డు దాటుతోంది అని మీరు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి ఇంగ్లీష్లో, ఆ ప్రాంప్ట్ను ఉపయోగించుకొని ఏకంగా ఒక 10 పేజీల పుస్తకం విత్ బొమ్మలతో తయారు చేస్తుంది. దానికి కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలా పిల్లల్లో స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీస్ని పెంచవచ్చు. వాళ్ళలో ఆర్ట్ పట్ల, చిత్రలేఖనం పట్ల, బొమ్మలు గీయడం పట్ల ఆసక్తిని పెంచవచ్చు. పిల్లల ఇమాజినేషన్ని డెవలప్ చేయవచ్చు. వాళ్ళు సొంతగా బొమ్మలు గీయడమే కాదు, ఆ బొమ్మల్ని ఉపయోగించుకొని, వాళ్ళ ఆలోచనలు ఉపయోగించుకొని ఏకంగా పుస్తకాలే తయారు చేయొచ్చు. కావాలనుకుంటే దాన్ని కాస్త మీకు ఎఫర్ట్ చేయగలిగితే దాన్ని అందమైన కలర్ ఫామ్లో బుక్గా కూడా ప్రింట్ చేసి ఇచ్చారనుకోండి, ఆ పిల్లలకు ఎంత అందంగా ఉంటుంది. సో వాళ్ళు ఆ పిల్లలే తయారు చేసినటువంటి కథను అందమైన బొమ్మల పుస్తకం రూపంలో గనక ప్రింట్ చేసి ఇవ్వగలిగితే ఆ పిల్లలు ఎంత ఆనందపడతారో చూడండి. దిస్ కెన్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. ఇది మీకు టీచర్లకు కూడా ఉపయోగపడుతుంది. టీచర్లకు కూడా తమ పిల్లలకు నేర్పచ్చు. ఇప్పుడు చాలా సీరియస్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అనే దాన్ని మీరు చెప్పాలి. ఏం చేస్తారు, మ్యాక్సిమం అయితే బోర్డు పైన ఒక బొమ్మ గీసి ఇంకో మొక్క ఎలా ఈ ఫోటోసింథసిస్ చేస్తుంది అని చూపెట్టాలి. లేదంటే టెక్స్ట్ బుక్లో ఉన్న బొమ్మని చూపెట్టాలి. అలా కాకుండా మీరు దాన్ని ఒక స్టోరీ రూపంలో, అంటే ఒక
ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎలా జరుగుతుంది అని ఒక మొక్కనొక్క క్యారెక్టర్గా తీసుకొని ఒక చిన్న స్టోరీ రూపంలో రాశారనుకోండి, అదొక బ్యూటిఫుల్ బొమ్మల పుస్తకాన్ని తయారు చేసి పిల్లలకి ఇస్తుంది. పిల్లలు ఎంత సులభంగా సైన్స్ అర్థం చేసుకుంటారు ఒకసారి చూడండి. ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా మీరు పిల్లలకు నేర్పచ్చు చాలా తెలివిగా. 5 కలిసి ఒక పెద్ద గోయి 5 ఫీట్ల గోయి తవ్వాలి, వాళ్లకు అది 10 అవర్స్ పట్టింది. మరి ఇద్దరే మనుషులు ఎన్ని అవర్స్లో తయారు చేస్తారు అని ఒక క్షేత్ర గణిత మెన్సురేషన్ ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఆ ప్రాబ్లం అంత డ్రైగా ఇవ్వకుండా అదే దాన్ని ఒక ప్రాంప్ట్గా ఇస్తే ఒక కథల పుస్తకం తయారవుతుంది. 5 మనుషులు గోయి తవ్వడము, 2 మనుషులు గోయి తవ్వడము. సో అప్పుడు మ్యాథమెటిక్స్ ఎంత ఆసక్తిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందువల్ల ఇది ఒక టీచింగ్ టూల్గా ఉపయోగపడుతుంది, క్రియేటివిటీని పెంచే టూల్గా ఉపయోగపడుతుంది, ఆర్ట్ పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఊహించడం అనేటువంటి ఇమాజినేషన్ అనే ఒక ప్రక్రియను అందరిలోనూ అలవాటు చేస్తుంది. అందుకే దీన్ని చిల్డ్రన్కి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పినా ఇది అన్ని వయసుల వారిని ఆకర్షిస్తుంది. ఈ స్టోరీ బుక్ ఇటీవలే లాంచ్ అయింది. గూగుల్ ప్రకారం ఇది 45 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. సో ప్రాంప్ట్ ఐ థింక్ ఇంగ్లీష్లో ఇచ్చినా ఇప్పుడు తెలుగులో మీకు పుస్తకం రూపంలో కావాలంటే తెలుగులో పుస్తక రూపం ఇచ్చేస్తుంది. సో ఎంజాయ్ ఇట్. వెంటనే గూగుల్ జెమినైకి వెళ్ళండి, అదే చెప్తూ స్టోరీ బుక్ అని కనబడుతుంది. మీకు చాలా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు. మీరే ప్రాంప్ట్లు ఇస్తూ స్టోరీ బుక్ తయారు చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ప్రాంప్ట్లతో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు.